ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. న్యూ ఆప్షన్ క్లిక్ చేసి వీడియో అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మినిమం ఒక 8 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మినిమం ఒక 8 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పిక్స్ ఎక్కువ ఉంటే 10 పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే 9-10 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 9 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఎక్కువ పిక్స్ కూడా మినిమం ఒక 10 పిక్స్ మ్యాక్సిమం కూడా ఒక 10 పిక్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 9 పిక్స్ అట్లా 8 పిక్స్ అయితే అట్లా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాం. జూమ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫుల్ స్క్రీన్లో అట్లా జూమ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చూడడానికి వీడియో అనేది బాగా అవపడుతుంది కాబట్టి అట్లా ఫుల్ స్క్రీన్లో అయితే ఫోటోని అయితే నేనైతే అన్ని ఫొటోస్ కూడా ఇంక్రీజ్ అనేది చేసుకున్నాను అనమాట. టోటల్ పిక్స్ కూడా అట్లనే చేసుకోవాలన్నమాట. టోటల్ పిక్స్ కూడా అట్లనే ఇంక్రీజ్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత నేనైతే ఫొటోస్ని 2 పిక్స్ అంత ఉంది కదా, 1 పిక్ అయితే 1 పిక్ అంత మాత్రమే నేనైతే కట్ చేసుకుంటున్నాను. మిగతాదంతా ఆన్ చేసుకుంటున్నాను అనమాట. 1 పిక్ అంత మాత్రమే ఆన్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే 2 పిక్స్ అంత ఉండేది 1 పిక్ అంత మాత్రమే నేనైతే ఆన్ చేసుకుంటున్నాను. మిగతా అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. టోటల్ పిక్స్ కూడా అట్లనే చేయాలన్నమాట. టోటల్ పిక్స్ కూడా అంతే అనమాట. అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఉండే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే టెంప్లెట్ వస్తుంది కదా, తర్వాత టెంప్లెట్ వస్తుంది కాబట్టి నేనైతే సింపుల్ ఎఫెక్ట్సే యాడ్ చేసుకుంటున్నాను. అట్లా నార్మల్ సింపుల్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా నార్మల్గా ఉండే ఎఫెక్ట్సే యాడ్ చేసుకోవాలన్నమాట. మన హెవీగా ఉండే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే ఆల్రెడీ మనకు టెంప్లెట్ వస్తుంది కాబట్టి బాగోదు. కాబట్టి నేను చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అన్ని పిక్స్ కూడా టోటల్ పిక్స్ కూడా అంతే అనమాట. అట్లనే యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. టోటల్ పిక్స్ కూడా అంతే అన్నమాట. అట్లా టోటల్ పిక్స్కి యాడ్ చేసుకున్న తర్వాత పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. టెంప్లెట్ యాడ్ చేసుకొని జూమ్ చేసేయాలి. దాని జూమ్ స్క్రీన్ మొత్తం ఉండేలా జూమ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మీకు ఆ టెంప్లెట్ లింక్ కావాలి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్కి ఫేస్ కనిపడేటట్టు కొంచెం ఫేస్ కొంచెం అట్లా కనిపించకుంటే కొంచెం జూమ్ చేసి ఫేస్ కొంచెం కిందికి లాగండి. అట్లా అయితే వీడియో అనేది చూడడానికి బాగుంటుంది. అది ఫేస్ అవపడుకుంటే వేస్ట్ కదా, అందుకనే ఫేస్ కనపడని వాటికి కొంచెం కిందికి లాగి జూమ్ అనేది చేయండి అనమాట. అట్లయితే ఫేస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. వీడియో కూడా చూడడానికి బాగుంటుంది. అండ్ అన్ని పిక్స్ కూడా అట్లనే చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అట్లా ఫేస్ కనిపించని వాటికి మాత్రమే
కిందికి లాగి ఫోటోని కిందికి లాగి కొంచెం జూమ్ చేయండి. అట్లా అయితే వీడియో అనేది చూడడానికి బాగుంటుంది. అండ్ టోటల్ పిక్స్ కూడా అట్లనే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత జూమ్ అనేది అట్లా చేసుకోవాలి. మనం జూమ్ చేసుకుంటే ఫోటో అనేది ఆ టెంప్లెట్లో కరెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. అండ్ పిప్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసి లిరికల్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. లిరికల్ వీడియో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లిరికల్ వీడియోని జూమ్ చేయాలి. అంటే మన స్క్రీన్ మొత్తం కూడా జూమ్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. మీకు ఆ లిరిక్స్ వీడియో కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో అయితే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 1000 MB క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది అన్నమాట.